భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ద్వారా టెస్టు అరంగేట్రం చేసిన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులోనే మెరుపు అర్ధ సెంచరీ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాక 6వ స్థానంలో బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్ కేవలం 48 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాది క్రికెట్ అభిమానులకు కనువిందు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై టీ20 తరహాల్లో అద్భుతంగా స్కోర్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ కుదిరితే డెబ్యూ మ్యాచ్ లోనే సెంచరీ చేసే విధంగా తన బ్యాటింగ్ ఇన్నింగ్స్ కొనసాగింది. అయితే లేని పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో రన్అట్ అయి పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇందుకు జడేజానే కారణం. 82వ ఓవర్లో రవీంద్ర జడేజా తన వ్యక్తిగత 99 పరుగుల వద్ద సర్ఫరాజ్ కు సింగిల్ కు కాలిచ్చాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్ క్రీజ్ దాటి మిడిల్ లోకి వెళ్లాడు. ఈ క్రమంలోనే బాల్ అందుకున్న మార్క్వుడ్ వికెట్లను గీరాటేశాడు. దీంతో ఒక్కసారిగా తన డెబ్యూ మ్యాచ్ చూడ్డానికి వచ్చిన తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు. అదే క్రమంలో రోహిత్ శర్మ తన క్యాప్ ను తీసి ఇసిరు కొడుతూ అసహనాన్ని ప్రదర్శించాడు. టీవీ చూస్తున్న ప్రేక్షకులు సైతం సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు. టీమిండియా ప్రస్తుత బ్యాటర్ల కంటే కూడా వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ అద్భుత స్టార్ట్ అందుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ క్రమంలో జడేజా తన చర్యలతో సర్ఫరాజ్ ఖాన్ అవుట్ కావాల్సి వచ్చింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో జడేజా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 4వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే రోహిత్ శర్మ కూడా తన 11వ సెంచరీని పూర్తి చేశాడు. మొత్తంగా మ్యాచ్ అయిపోయే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 131, రవీంద్ర జడేజా 110 పరుగుల నాట్అవుట్ తో ఉండగా సర్ఫరాజ్ ఖాన్ 66 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్స్ తో 62 పరుగులు చేసి రన్అట్ గా పెవిలియన్ చేరాడు.